రాజన్న 2 నిమిషాలు మాట్లాడాల్సి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బండారు లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు, అలాగనే ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మన దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటరు, అలాగనే మన ఆహ్వానాన్ని మన్నించి భావనక్క గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. అలాగనే మన కాటపల్లి రవీందర్ రెడ్డి గారు, అలాగనే మాజీ శ్రీనివాసరెడ్డి గారు, నీలమన్న బండారి ఈ యొక్క విగ్రహదాత మన బండారి నీలం రెడ్డి గారు కూడా మన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినారు. అలాగనే ఏసరావు నగర్ డివిజన్ అధ్యక్షులు మన కాసం మైపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు. ముందుగా అన్న ఇప్పుడే నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న మాకు ఆహ్వానం లేకున్నా మాకు జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చడం జరుగుతుంది. అన్న నేను మీకు మనస్ఫూర్తి అందరి సమక్షంలో నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరపకుండా కూడా ప్లాన్లు జరిగినాయన్న. అందు గురించి కూడా తక్కువ మంది వచ్చిన, ఒక 20-30 మంది వచ్చిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకున్నాము. అందు గురించి అన్న అందరికీ మేము ఇది కమ్యూనికేషన్ చేయలేకపోయినా దీనికి మేము చింతిస్తున్నాము. దయచేసి మమ్మల్ని మీరు పెద్ద మనసుతో మన్నించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మన మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున, అలాగనే కాబట్టి రెడ్డి బంధువులందరి తరఫున, మన తెలంగాణ ఏరియాలో ఉన్న రెడ్డి బంధువులందరి తరఫున కూడా మీ మనస్ఫూర్తిగా మన ఎన్ఎఫ్సి గేట్ ముందు, అలాగే ఎలిఫెంట్ సర్కిల్ ముందు ఇంత బ్రహ్మాండంగా, ఎందుకంటే చక్కగా మన రెడ్డి గారే ఆల్రెడీ ఒక జవాన్ అంటే ఒక ఇన్స్ట్రక్టర్ లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి మన రెడ్డి గారు, ఈ సందర్భంగా వారిని మనం ఆవిష్కరించుకున్నందుకు మేము అందరికీ ఈ శుభసందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే వారి జీవిత చరిత్ర గురించి మన పద్మారెడ్డి గారు చెప్పారు, అలాగనే ధర్మారెడ్డి గారు కూడా చెప్పారు. అందరూ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే శైలాష్ రెడ్డి చెప్పాడు లక్ష్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఎట్లయితే పూర్తి చేసుకుందో మన మల్లాపూర్ రెడ్డి సంఘం భవన్ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన అన్న ఆధ్వర్యంలో అనుకున్నాం. తప్పకుండా లక్ష్మారెడ్డి అన్న బండారు ఫ్యామిలీ ఎప్పుడైతే పూనుకుంటుందో తప్పకుండా మన రెడ్డి భవన్ కూడా 100% సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ, ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది రాత్రింబవళ్లు కృషి చేసి ఈ స్థాయిలో నిలబెట్టి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నందుకు పేరున వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు